వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఫామ్ హౌస్ వద్ద అర్ధరాత్రి వేళ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా ఎర్రగుట్టకొండ ప్రాంతంలో ఎగిసిపడుతున్నాయి మంటలు. ఈ నేపథ్యంలో మంటలు ఆర్పేశారు ఫైర్ సిబ్బందితో పాటుగా స్థానికులు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఫామ్ హౌస్ సురక్షితంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా బత్తాయితో పాటుగా ఆవకాడో చెట్లకు ప్రమాదం తప్పిందని చెప్పుకోవాలి. కానీ అగ్ని ప్రమాదం సంభవించడానికి గల కారణాలేంటి? ఆ ప్రాంతంలో ఒక్కసారిగా భారీగా అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నటువంటి నేపథ్యం, మరీ ముఖ్యంగా కేతిరెడ్డి ఫామ్ హౌస్ వద్దే అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం మాత్రం కొంతవరకు కలకలం రేపినటువంటి విషయం. కొంతవరకు అనంతపురం జిల్లా ఎర్రగుట్టకొండ ప్రాంతంలో భారీగా మంటలు ఎగిసిపడినటువంటి వేళ వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడం, మంటలు ఆర్పేటువంటి ప్రయత్నం చేయడం, సో భారీ స్థాయిలో మంటలను కూడా అదుపులోకి తీసుకొని వచ్చారు అక్కడ ఉన్నటువంటి స్థానికులతో పాటుగా ఫైర్ సిబ్బంది. చిన్న చిన్నవి చేసినా నరేంద్ర ఆల్రెడీ మేము నీకు ఆల్రెడీ చేసినా 10 నిమిషాల కిందట. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఫామ్ హౌస్ వద్ద అర్ధరాత్రి చోటు చేసుకున్నటువంటి భారీ అగ్ని ప్రమాదం మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణాలు ఏమైనా తెలిచారా? అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఫామ్ హౌస్ వద్ద భారీ అగ్ని ప్రమాదం చోటు చేస్తుంది. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది పోలీసులు అన్వేషిస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఎవరైనా మంట పెట్టారా లేక షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన ప్రమాదం అనే అంశంపైన పోలీసులు క్షుణ్ణంగా ఆరాధిస్తున్నారు. అయితే స్థానికంగా ఉన్న ప్రజలు ఇచ్చిన సమాచారం మేరకు వెంటనే ఫైర్ సిబ్బంది, స్థానిక పోలీసులు అక్కడ చేరుకోవడం, అక్కడ భారీ స్థాయిలో ఎగిసిపడిన మంటలను కూడా ఆర్పివేయడం జరిగింది. అయితే కేతిరెడ్డి ఫామ్ హౌస్ లో గతంలో అక్కడ దాదాపు ఒక 2 జతల గుర్రాలు ఉండేవి. ప్రస్తుతానికైతే అవి ఆ ప్రాంతంలో లేవని మనకు సమాచారం అనిపిస్తుంది. కరోనా లాంటి సమయంలో కేతిరెడ్డి ఎక్కువ సమయం ఫామ్ హౌస్ లో గడిపారు. ఆ నేపథ్యంలో ఆయన రేసింగ్ కోసం గుర్రాలు తెచ్చుకునే పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే కేతిరెడ్డి ఫామ్ హౌస్ లో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. అక్కడ ఉన్న బత్తాయి చెట్లు, ఆవుకాడ చెట్లు కూడా చాలా సేఫ్ గా ఉన్నాయంటూ మనకు స్థానికుల దగ్గర నుంచి సమాచారం అనిపిస్తుంది. అయితే ఇది కావాలని ఎవరైనా చేసిందా లేక చార్జ్షీట్ ద్వారా జరిగిందా? కేతిరెడ్డి ఫామ్ హౌస్ లో ప్రమాదం అంటేనే అక్కడ స్థానికంగా కలకలం రేపింది. ధర్మవరానికి అతి సమీపంలో దాదాపు ఒక 6 నుంచి 7 కిలోమీటర్ల సమీపంలోనే ఆ ఫామ్ హౌస్ ఉంటుంది. ఆ ఫామ్ హౌస్ కు ముందు కూడా వాటర్ ఉంటాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ఆ ఫామ్ హౌస్ కు ఎలాంటి ఈ ప్రమాదం చోటు చేసుకోలేదు. అక్కడ ఉన్న ఫామ్ హౌస్ సేఫ్ ఉంది. అంతేకాకుండా ఆ ఫామ్ హౌస్ చుట్టూ ఉన్న బత్తాయి, ఆవుకాడ చెట్లకు కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇక్కడ ఎవరైనా కావాలని ఉద్దేశపూర్వకంగా అగ్గి పెట్టారా లేక షార్ట్ సర్క్యూట్ జరిగిందా అనే అంశం పైన అయితే పోలీసులు ప్రస్తుతం ఆరాధిస్తున్నారు. అక్కడ ఉన్న పొలం కానీ, అక్కడ ఉన్న చెట్లు కానీ, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్న రైతుల పొలాలు కానీ ఎవరికి ఎలాంటి ఇబ్బంది జరగలేదని మనకు క్షేత్రస్థాయి నుంచి సమాచారం వస్తుంది. అయితే కేతిరెడ్డి ప్రస్తుతానికైతే ధర్మవరంలో ఉన్నారా? కిరణ్, కొంతవరకు అంటే కేతిరెడ్డి వచ్చి ఫామ్ హౌస్ ని సందర్శించేటువంటి అవకాశం ఏమైనా కనబడుతుంది సిచ్యువేషన్? ఇక్కడ ప్రధానంగా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఆ నియోజకవర్గంలో ఉన్నా లేకపోయినా అక్కడ ఆయన అనుచరులు, అక్కడ ఆయనకు సంబంధించిన నేతలు కూడా ఎప్పటికీ అందుబాటులో ఉంటారు. ధర్మవరం పట్టణంలో అందుబాటులో ఉంటారు. అక్కడ ఉన్న మండల కన్వీనర్లు కానీ, ఆ చుట్టుపక్కల ఉన్న రూరల్లో ఉన్న గ్రామ పంచాయతీ నాయకులు కూడా కేతిరెడ్డి ఇంటి వద్ద ఎప్పుడు అందుబాటులో ఉంటారు. ఈ నేపథ్యంలో భాగంగా స్థానికులు కూడా అక్కడికి చేరుకోవడం, భారీ స్థాయిలో ఉన్న మంటలు అప్పటికే ఫైర్ సిబ్బంది, పోలీసులందరూ ఆర్పివేయడం జరిగింది. అయితే ఇక్కడ మనకు అందుతున్న సమాచారం ప్రకారం అక్కడ ఉన్న బత్తాయి చెట్లకు కానీ, ఆవుకాడ చెట్లకు కానీ ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. ఎందుకంటే కొంచెం విస్తీర్ణంలో ఉన్నాయి, ఆ చుట్టుపక్కల కూడా పొలాలు ఉన్నాయి. అదేవిధంగా ఎవరైనా అగ్గి పెట్టారనే అంశంపైన కానీ షార్ట్ సర్క్యూట్ మేజర్ గా షార్ట్ సర్క్యూట్ మీద కూడా ప్రధానంగా ఆరాధిస్తున్నారు పోలీసులు. అయితే పూర్తి వివరాలు మనకు తెలియాల్సింది. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం అక్కడ జరిగిన ప్రమాదం కుట్రకోణం ఏమైనా ఉందా లేక షార్ట్ సర్క్యూట్ జరిగిందా అనే అంశంపైన పోలీసులు క్షుణ్ణంగా ఆరాధిస్తున్నారు. ధర్మవరం నియోజకవర్గంలో ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ఎన్నికల్లో అతి స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత కొంతకాలం ఆయన రాజకీయంగా సైలెంట్ అయినప్పటికీ ఇటీవల కాలంలో ఆయన యాక్టివ్ అయ్యారు. నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. మొత్తం ధర్మవరం చుట్టూ ఉన్న మండలాల్లో కూడా ఆయన క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కూడా భరోసా ఇస్తున్నారు. తాను ధర్మవరం వదిలేదు, ధర్మవరం 5 ముక్కలైనా కూడా కేతిరెడ్డి అనేవాడు ప్రతి మండలంలో కేతిరెడ్డి హవా ఉంటుందంటూ
ఇటీవల కార్యకర్తలు కూడా స్పష్టం చేసిన నేపథ్యం. ఇలాంటి పరిస్థితులు ఏదైతే అక్కడ ఇటీవల ఆయన యాక్టివ్ పాలిటిక్స్ చేయడం కూడా ఒక ప్రధాన కారణమా, లేక దీని వెనక ప్రమాదం ఏదైతే అగ్ని ప్రమాదం వెనక కుట్రకోణం ఉందా, లేక షార్ట్ సర్క్యూట్ ఉందా అనే అంశాలపైన అయితే పోలీసులు ఆరాధిస్తున్నారు. ఇప్పటికీ ధర్మవరం నియోజకవర్గంలో ఆయన చాలా యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నాడు. అక్కడ మాజీ మంత్రి సత్యకుమార్, ఇప్పుడు ప్రజెంట్ మంత్రి సత్యకుమార్ అక్కడ బీజేపీ ఎమ్మెల్యేకి గెలిచారు, మంత్రిగా ఉన్నారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు పోలీసులు ఆరాధిస్తున్నారు. కుట్రకోణం ఉందా, లేక షార్ట్ సర్క్యూట్ జరిగిందా, ఈ రెండు అంశాలపైన ప్రధానంగా విచారణ జరుగుతుంది. సిరాజ్ రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఫామ్ హౌస్ వద్ద అర్ధరాత్రి వేళ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా ఎర్రగుట్టకొండ ప్రాంతంలో ఎగిసిపడ్డాయి మంటలు. మంటలను ఆర్పేశారు ఫైర్ సిబ్బందితో పాటుగా స్థానికులు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఫామ్ హౌస్ సురక్షితంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా బత్తాయితో పాటుగా ఆవకాడో చెట్లకు మాత్రం ప్రమాదం తప్పిందని చెప్పుకోవాలి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఫామ్ హౌస్ వద్ద ఎర్రగుట్ట వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం మాత్రం కొంతవరకు కలకలం రేపుతున్నప్పటికీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఫామ్ హౌస్ వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. రాత్రి వేళ ఫామ్ హౌస్ వద్ద గడ్డి, అక్కడ ఉన్నటువంటి చిదుగుతో పాటుగా చెట్లకు నిప్పంటుకున్నాయి. అయితే ఎవరైనా నిప్పు పెట్టారా లేదా ప్రమాదవశాత్తు జరిగిందా అనేటువంటి కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి ముఖ్యంగా రాత్రి వేళ ఆ గుట్ట వద్ద ప్రశాంతంగా ఏకాంతంగా ఉన్నటువంటి ప్రాంతంలో మద్యం సేవించడానికి వెళ్ళిన వారు లేదా ఎవరైనా సిగరెట్ కాల్చిన సందర్భంగా ఈ ప్రమాదం జరిగిందా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఫామ్ హౌస్ దాకా ఈ మంటలు వ్యాపించకపోవడంతో ఒక పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పుకోవాలి. ఈ ఘటనపైన వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులు అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. దీంతో వెంకట్రామిరెడ్డి ఫామ్ హౌస్ సేఫ్ అని చెప్పుకోవచ్చు. అయితే వెంకట్రామిరెడ్డి ప్రస్తుతం అక్కడే ఉన్నారా లేదా ఫామ్ హౌస్ని సందర్శించేటువంటి అవకాశం ఉందా అనే దానిపైన ఇప్పటివరకు సమాచారం లేదు. దీంతో వెంకట్రామిరెడ్డి ఫామ్ హౌస్ సేఫ్గా ఉంది కాబట్టి ప్రస్తుతం ఎర్రగుట్ట కొండకు గుర్రాల గుట్టగా కూడా స్థానికులు అక్కడ పిలుస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం గతంలో చూసాం. మొత్తం మీద ఈ అగ్ని ప్రమాదం మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది.